హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఈరోజు సీనయ్య ద్వారా అసలు నిజం తెలుసుకున్న ఇక దమయంతి ఇక సీనయ్య ద్వారా ఏం నిజం తెలుసుకుంది? సీనయ్య ద్వారా దమయంతి ఏ నిజం తెలుసుకుని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పాపం ఇక రాధ అయితే చాలా పడుతూ కూర్చుంటుంది. అప్పుడే ఇంట్లోకైతే ఇక విక్రమ్ కృష్ణ వస్తాడు. రాధా రాధా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎక్కడ రాధ కనిపించకపోవడంతో ఇక తను రాకపోవడంతో అప్పుడే సునంద ఏంట్రా అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. అమ్మా రాదేదమ్మా, ఇంతగాని పిలుస్తున్నా కానీ రాధ బయటికి రావడం లేదేంటి అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. ఏంట్రా రాధ గురించి ఏం చెప్పమంటావు? పాపం రాధ బాధపడుతూ ఒంటరిగా కూర్చుంది. ఇంట్లో నుంచి అయితే వెళ్ళనిలే అని అనగానే ఏంటమ్మా అసలు ఏం జరిగింది అని అనగానే ఇలా జరిగిందని జరిగిన విషయం మొత్తం సునంద అయితే ఇక విక్రమ్ కృష్ణకైతే చెప్తుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ చాలా బాధపడుతూ వెంటనే రాధని వెతుక్కుంటూ ఇక అక్కడ పక్కకైతే వస్తాడు. అప్పుడే రాధ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళి ఏంటి రాధ ఇక జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఇక ఆలోచించడానికి ఏముంది, నా గురించి అందరూ చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. నిజంగానే నా బ్రతుకు ఇలా దిగజారిపోతుందని అనుకోలేదు. అసలు నా క్యారెక్టర్ మీద ఇలాంటి మచ్చ వస్తుందని అనుకోలేదు. నా గురించి నేనే తలుచుకుంటేనే చాలా కోపంగా ఉంది. ఇక నుంచి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఈ అవమానాలు నాకు చాలు. ఇంకా నేను ఈ అవమానాలని పడలేను అని అంటూ ఉంటుంది రాధ అయితే విక్రమ్ కృష్ణతో. ఇక విక్రమ్ కృష్ణ అయితే లేదు రాధా, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఆ దుర్గా గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. ఆ దుర్గా ఎలాంటి వాడు అసలు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో, అసలు ఈ దుర్గాకి వెనకాల కారణం ఏంటో అన్నీ తెలుసుకునేలా చేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు ఎలాంటి దానివి అనేది నిరూపిస్తాను. నీకు నేనున్నాను, ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నేనున్నాను అని ఇక ధైర్యం అయితే చెప్తాడు విక్రమ్ కృష్ణ అయితే. ఇక రాధ మాత్రం నువ్వున్నావనే ఇక నేను ఈ ఇంట్లో ఉంటున్నాను, లేకపోతే నేను వెళ్ళిపోయేదాన్ని. మా నాన్నని నువ్వు విడిపిస్తావని ఇక అనుకొని నీతో అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాను. మా నాన్న కోసమే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను అంతే అని ఇక రాధ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ అయితే రాధ నీ గురించి నాకు తెలుసు రాధా, కాబట్టి ఆ దుర్గా గురించి అందరికీ తెలిసేలా చేశాను. నిన్ను అపార్థం చేసుకున్న అందరినీ ఇక దుర్గా గురించి తెలుసుకునేలా చేస్తాను అని ఇక విక్రమ్ కృష్ణ అయితే తన మనసులో అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెంటనే ఇక దమయంతి అయితే ఇక చాలా ఆవేశంతో ఈ రాధని బయటికి గెంటియలేకపోయాను. ఈ రాధ ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి విక్రమ్కి దగ్గరైపోతుంది. ఇక నా కూతురు పరిస్థితి ఏంటి అని దమయంతి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ. అప్పుడే ఇక జైలు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఫోన్ చేశాడు. వెంటనే దమయంతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి కానిస్టేబుల్, అక్కడ ఏం జరిగింది? ఆ సీనయ్య ఆ అమ్మాయి చిటి గురించి నిజమేమైనా చెప్పాడా అని అంటూ ఉంటారు. అప్పుడే దాని గురించి ఫోన్ చేశాను మేడం అని కానిస్టేబుల్ అనగానే ఏం జరిగింది? ఇక ఆ సీనయ్య ఇక చిట్టి గురించి ఏదైనా చెప్పాడా అని అనగానే అవును మేడం, ఇక అతని దగ్గర ఒక ఫోటోని చూశాను. ఇక ఆ ఫోటోలో చిన్నప్పటి ఫోటో, ఆ పెరిగిన ఫోటో కూడా ఉంది. పెద్దదిగా మారినాక ఆ అమ్మాయి ఎలా ఉంటా అనేది అతని దగ్గర 2 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల ద్వారా నువ్వు ఆ మేఘన ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పగానే అప్పుడే ఇక దమయంతి ఇప్పుడే నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అని దమయంతి స్టేషన్కి అయితే వెళ్తుంది. వెంటనే మేడం ఇదిగోండి మేడం, ఈ ఫోటోలే అతని జేబులో దొరికాయి అని అంటూ ఇక ఆ ఫోటోల్ని దమయంతికి చూపిస్తాడు. అప్పుడే దమయంతి చిన్నప్పుడు మేఘన ఫోటో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక నీ వల్లే ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను.
నిన్ను దూరం చేసి నీ తండ్రికి నేను చాలా సంతోషపడ్డాను, కానీ ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అని చాలా ఆవేశంతో దమయంతి ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. మేడం ఇక పెద్దయినాక ఫోటో ఇదిగో మేడం, ఈ ఫోటో కూడా ఉంది. ఎవరో అమ్మాయి, మరి ఆ అమ్మాయే ఈ అమ్మాయా తెలీదు, కానీ ఖచ్చితంగా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని కానిస్టేబుల్ చెప్పగానే వెంటనే ఆ ఫోటో తీసుకొని దమయంతి చూస్తుంది. అది చూసిన దమయంతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే చిట్టినే రాధనా, అంటే రాధ, మేఘన, చిట్టి అందరూ ఒకటేనా అని దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చిట్టియే రాధని చిట్టి అన్న నిజం ఇక విక్కీకి తెలిస్తే ఖచ్చితంగా ఇక వాళ్ళిద్దరు ఎప్పటికీ విడిపోరు. లేదు, అలా జరగకూడదు, ఎలాగైనా ఈ రాధని లేపేయాలి అని దమయంతి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ముందుగా అసలు ఈ రాధ, చిట్టి వీళ్ళంతా ఒకటేనా, లేక రాధ ఎవరనేది తెలుసుకోవాలి అని దమయంతి ఇక వెంటనే సీనయ్య దగ్గరికి వస్తుంది. వెంటనే సీనయ్య దమయంతిని చూసి, ఏంటి మేడం ఇలా వచ్చారు? చేయని తప్పుకి నన్ను జైలు పాలు చేశారు, కావాలని చేశారని అనిపిస్తుంది. అసలు మీరెందుకు నన్ను ఈ జైల్లో ఇరికించారు అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను ఒకటి అడిగితే నిజం చెప్తావా అని అంటూ ఉంటుంది దమయంతి. అయితే అప్పుడే ఇక సీనయ్య అయితే చెప్తాను మేడం అని అనగానే ఇక ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకరేనా అని అనగానే అప్పుడే ఇక వెంటనే సీనయ్య షాక్ అయిపోతాడు. ఏంటి మేడం వాళ్ళ గురించి నీకెందుకు అని అనగానే, చెప్పు, మర్యాదగా చెప్పు, లేకపోతే ఎప్పటికీ నువ్వు ఈ జైలు నుంచి బయటికి రాకుండా చేస్తాను, నిజమనేది చెప్పాలి అని దమయంతి సీనయ్యకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే సీనయ్య, అవును మేడం, ఆ 2 ఫోటోలు ఒకటే అని చెప్పగానే దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే చిన్నప్పటి మేఘన ఈ రాధ ఒకటేనా, అంటే మేఘననే రాధనా? ఈ విషయం విక్కీకి తెలిస్తే విక్కీ ఇక ఆ రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. రామచంద్రయ్య ఇక ఆస్తి మొత్తం తన కూతురు పేరిట చేస్తాడు. లేదు, అలా జరగకూడదు. వెంటనే ఇక ఈ రామచంద్రయ్యకి తన కూతురే రాధ అన్న నిజం తెలియకముందే ఎలాగైనా ఆ రాధని లేపేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే కానిస్టేబుల్, మేడం ఏంటి మేడం వాడు చెప్పాడా అని అడగానే, చెప్పాడు, నువ్వు అన్నదే నిజం, ఆ ఫోటోలో ఉంది, ఇద్దరు ఒకటే అని అనగానే అప్పుడే మేడం ఎలా మేడం మరే అని కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంకేముంది, ఆ అమ్మాయిని లేపేయడమే మన పని అని ఇక అంటూ ఉంటుంది. ఆ మాటలు విన సీనయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే నా కూతురు రాధని చంపేస్తుందా? లేదు, రాధని చంపేయకూడదు, లేదు, రాధని కాపాడుకోవాలి, ఎలాగైనా నేను రాధని కాపాడుకోవాలి అని సీనయ్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక అక్కడి నుంచి దమయంతి వెళ్ళిపోగానే ఇక ఆ రాత్రి మొత్తం ఎలాగైనా రాధని ఆ దమయంతి చంపేస్తుంది. లేదు, జరగకూడదు, నేను వెంటనే నా కూతుర్ని రాధని కాపాడుకోవాలి అని ఇక సీనయ్య అనుకుంటూ ఉంటాడు. రాత్రి కాగానే ఇక అందరూ పడుకోవడం చూసి సీనయ్య ఎలాగైనా ఈ స్టేషన్ నుంచి బయటపడాలి, ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి అని సీనయ్య అయితే అందరి నుంచి కళ్ళు కప్పించి ఇక జైలు నుంచి అయితే బయటికైతే పరారైతాడు. వెంటనే ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి, ఎలాగైనా రామచంద్రయ్యకి రాధ తన కూతురన్న నిజాన్ని చెప్పాలి, విక్రమ్కి కూడా ఖచ్చితంగా ఇక తన మరదలే రాధ అన్న నిజాన్ని చెప్పాలి అని ఇక సీనయ్య అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సీనయ్య కనిపించకపోవడంతో స్టేషన్లో అంతా వెతుకుతూ ఉంటారు. ఇదేంటి ఈ సీనయ్య లేడేంటి అని ఇక అటు ఇటు వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే వెంటనే ఈ విషయం దమయంతి గారికి చెప్పాలి అని ఇక కానిస్టేబుల్ అయితే దమయంతికి కాల్ చేశాడు. వెంటనే దమయంతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు, ఈటల్లో ఫోన్ చేసావేంటి అని అనగానే, మేడం కొంపలు అంటుకుపోయాయి, ఇక్కడున్న సీనయ్య స్టేషన్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అనగానే అప్పుడే దమయంతి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును మేడం, ఆ సీనయ్య ఇక మేము కన్నంటుకొని నిద్రపోయాము, ఇక మేము కళ్ళు తెరిచి చూసేసరికి సీనయ్య జైల్లో లేడు అని అనగానే, అంటే ఖచ్చితంగా రాధ గురించి రామచంద్రయ్యకి
అటు విక్రమ్ కృష్ణకి నిజం చెప్పాలని ఈ సీనయ్య వస్తున్నాడనుకుంటా. లేదు, ఆ సీనయ్య ఈ నిజాన్ని చెప్పకుండా ఎలాగైనా చేయాలి అని ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. వెంటనే దమయంతి రౌడీలకి కాల్ చేస్తుంది. వెంటనే చెప్పండి మేడం అని అనగానే, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నేను పంపించిన ఫోటో అతను ఎక్కడ కనిపించినా తనని చంపేయాలి అని దమయంతి చెప్పగానే వెంటనే ఇక రౌడీలైతే సరే మేడం అని ఇక ఫోన్ కట్ చేశారు. ఇక ఆ ఫోటోని చూసి, అరే మేడం పంపిన ఫోటో ఇదేరా, ఇక ఇతన్ని ఎలాగైనా చంపేయాలి, మనకు మేడం ఎంత డబ్బైనా ఇస్తుంది అని చెప్పగానే ఇక అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు, సీనయ్య కోసం. అప్పుడే సీనయ్య పరిగెత్తుకుంటూ ఆ దారిలో వస్తూ ఉంటాడు. అప్పుడే రౌడీలు, ఒరేయ్ అదిగోరా మేడం పంపిన ఫోటో అతను అని ఇక అనగానే, అవునరా అతన్నే మనం చంపితే మనకి బోలెడంత డబ్బు వస్తుంది అని రౌడీలు వెంటనే ఇక సీనయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడే సీనయ్యని అడ్డుకుంటారు. అప్పుడే, ఎవరా మీరు, ఏంట్రా నన్నెందుకు అడ్డుకున్నారు, లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని సీనయ్య అంటూ ఉంటాడు. లేదు, నేను వదిలిపెడతందుకేనా, నిన్ను చంపేస్తాము అని ఇక రౌడీలైతే సీనయ్యపై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి ఇక రామచంద్రయ్య, విక్రమ్ కృష్ణ వస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య ఇక అక్కడున్న సీనయ్యని కొడుతున్న రౌడీలను చూసి, విక్రమ్ విక్రమ్ ఒకసారి అచ్చుడు, అక్కడ ఎవరినో కొడుతున్నారు అని ఇక అంటూ ఉంటాడు. రామచంద్ర అయితే అప్పుడే ఇక, అవును మావయ్య అని ఇక వెంటనే బ్యాగ్ తీసుకొని సీనయ్యని కొడుతున్న చోటికి వస్తారు. అప్పుడే రౌడీలు వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ పడున్న సీనయ్యని చూసి ఇక విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇతను ఇతను రాధ వాళ్ళ నాన్న కదా అని అంటూ ఉంటాడు. రామచంద్ర అయితే అప్పుడే విక్రమ్ కృష్ణ, అవును ఇతను రాధ వాళ్ళ నాన్నే, అయినా ఇతను జైల్లో ఉండేది కదా, ఇలా ఎలా వచ్చాడు అని వెంటనే అంకుల్ అంకుల్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. అయితే అప్పుడే బాబు బాబు అని అంటూ సో కోల్పోతాడు. వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అప్పుడే ఇక హాస్పిటల్లో డాక్టర్ గారు, తొందరగా అర్జెంటుగా ట్రీట్మెంట్ జరిపించండి అని ఇక అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ అయితే వెంటనే ఇక ట్రీట్మెంట్ అయితే సీనయ్యకి జరిపిస్తూ ఉంటారు. వెంటనే డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అది చూసిన రామచంద్రయ్య, విక్రమ్ కృష్ణ, ఇక ఎలా ఉంది డాక్టర్ గారు, అతనికి ఏం ప్రమాదం లేదు కదా అని రామచంద్రయ్య అనగానే, అతనికి ఏ ప్రమాదం లేదు, తను కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే రామచంద్రయ్య, టైం గాడ్, ఇక అసలు అయినే బయటికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అని విక్రమ్ కృష్ణ కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక స్పృహలోకి వచ్చిన సీనయ్య అయితే, ఇదేంటి నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను రామచంద్రయ్యని విక్రమ్ కృష్ణని కలవాలి, తొందరగా రాధ గురించి వాళ్ళకి నిజం చెప్పాలి అనుకున్నాను కదా అని ఇక అటు ఇటు చూస్తూ ఉండగా అది చూసిన విక్రమ్ కృష్ణ, మామయ్య అతనికి స్పృహ వచ్చింది, వెంటనే వెళ్దాం పదా అని విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య ఇద్దరు కలిసి సీనయ్య దగ్గరికి వస్తారు. ఇక ఏంటి సీనయ్య నువ్వేంటి ఇక్కడున్నావు, అయినా మీరు హాస్పిటల్లో, మీరు జైల్లో ఉండాలి కదా అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. అయితే అప్పుడే విక్రమ్ కృష్ణ, అవునంకుల్ మీరేంటి ఇలా బయటకు వచ్చారేంటి అని అనగానే, బాబు మీకోసమే నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను, మీకు ఒక నిజాన్ని చెప్పడానికే వచ్చాను అని అనగానే అక్కడ ఉన్న విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటి ఏం చెప్పాలి మాకు అని రామచంద్రయ్య అనగానే, నీ రక్త సంబంధం గురించి చెప్పాలి, అందుకే నేను నిజాన్ని చెప్పాలని బయలుదేరాను, లేకపోతే నీ రక్త సంబంధం ఎప్పటికీ నీకు దూరం అయిపోతుందన్న భయంతోనే మీకు నిజాన్ని చెప్పాలని జైలు నుంచి తప్పించుకొని వచ్చాను అని అనగానే విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఇక, ఏంటి రక్త సంబంధం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు సీనయ్య అని రామచంద్రయ్య అనగానే అప్పుడే ఇక, అవునండి మీకు ఒక నిజం చెప్పాలి, ఇక నువ్వు నీ కూతురు కోసం ఎంతగానో బాధపడుతున్నావు కదా, అసలు నీ కూతురు, నువ్వు వెతుకుతున్న కూతురు ఇక ఎవరో నాకు తెలుసు అని అనగానే, ఎవరు చెప్పు అని రామచంద్రయ్య అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సీనయ్య, నీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన విక్రమ్ కృష్ణకి భార్యగా అడుగుపెట్టిన రాధనే, ఇక నా కూతురు రాధనే, నీ రక్త సంబంధం, నీ పేగు తెంచుకున్న నీ కూతురు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు రామచంద్రయ్య. అయితే అప్పుడే ఇక అది విన్న విక్రమ్ కృష్ణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, ఇక రాధ చిట్టినా అని అనగానే, అవును బాబు రాధనే, నీ మరదలు చిట్టి అని చెప్పగానే అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ, రామచంద్రయ్య షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అనగానే, అవును బాబు 14 సంవత్సరాల క్రితం నాకు వాగులో దొరికింది,
అప్పటి నుంచి నా కన్న కూతురులా పెంచాను. ఇక ఒకరోజు మీ ఇంటికి వచ్చాను కదా, అప్పుడు తన చిన్నప్పటి ఫోటో చూశాను. అది చూసి తెలుసుకున్నాను. ఆ రోజే ఇక ఆ ఇంటి వారసురాలని నా కూతురు తెలుసుకున్నాను. కానీ నా కూతుర్ని దూరం చేసుకోలేక ఈ నిజాన్ని ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి. ఎందుకంటే నీ కూతురు ప్రాణాలు తీయాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పగానే అప్పుడే ఇక ఒక్కసారి రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటి, నా కూతురు ప్రాణాలు తీయాలని చూడడమా అని అనగానే, అవును, నీ కూతురు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. నా కూతురు ప్రాణాలు తీయాలని ఎవరు చూస్తారు అని అనగానే, ఎవరో కాదు, ఇక నీ మరదలు దమయంతి, తానే నీ కూతుర్ని చంపాలని చూస్తుంది అని చెప్పగానే ఒక్కసారి రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటి, దమయంతి నా కూతుర్ని చంపాలని చూడడం ఏంటి అని అనగానే, అవును, నీ కూతుర్ని చంపాలని చూసింది. ఇక ఆ దమయంతి ఆ రోజు మిమ్మల్ని కావాలని యాక్సిడెంట్ అయ్యేలా చేసింది. ఇక నీ కూతురు, నీ భార్య చనిపోయేలా చేసింది. నీ కూతురు నీకు దూరం అయ్యేలా చేసింది. అంతా ఆ దమయంతి. ఇప్పటికి కూడా రాధని చంపేసి ఇక ఆ ఆస్తికి మొత్తం తన కూతుర్నే వారసురాల్ని చేయాలన్నది తన ఆలోచన. ఇక అందుకనే ఈ నిజాన్ని మీకు చెప్తే నీ కూతుర్ని మీరు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారని ఈ నిజాన్ని చెప్పడానికే జైలు నుంచి తప్పించుకొని వచ్చాను అని ఇక చెప్పగానే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సీనయ్య, ఇన్నాళ్లకు నా కూతురు గురించి చెప్పావు, చాలా థ్యాంక్స్. నా కూతురు నా ఇంట్లోనే పెట్టుకొని నా కూతుర్ని నేను గుర్తుపట్టలేని పరిస్థితి అని రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఈ నిజం తెలుసుకున్న రామచంద్రయ్య ఇక చాలా కోపంతో దమయంతి దగ్గరికి వెళ్తాడు. వెంటనే, ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అనగానే, ఇక అన్ని నిజాలు తెలుసుకున్నాను, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను, నా వాళ్ళని నాకు దూరం చేసింది ఎవరో తెలుసుకున్నాను అని అనగానే, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలో ఏదో మార్పు ఉందేంటి అని దమయంతి అనగానే, వెంటనే రామచంద్రయ్య దమయంతి చెంప పలగొట్టి, ఎన్నాళ్ళుగా నా కూతుర్ని, నా భార్యని దూరం చేయాలని చూసింది నువ్వే కదా, నా భార్య నాకు లేకుండా చేశావు. ఇప్పుడు నా కూతుర్ని కూడా ఎవరో తెలుసుకొని చంపేయాలని చూస్తున్నావు. ఎవరిని వదిలిపెట్టను, నా కూతురికి ఏదైనా జరిగితే ఎవరిని వదిలిపెట్టను అని ఇక రామచంద్రయ్య అయితే ఇక దమయంతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక వెంటనే రాధని హక్ చేసుకుని, అమ్మ రాధ, నువ్వే నా కూతురువమ్మ అని చాలా సంతోషపడతాడు. అప్పుడు రాధ కూడా నాన్న అని పిలుస్తుంది. ఈ విధంగానైతే ఇక సీనయ్య ద్వారా దమయంతి నిజస్వరూపాన్ని తెలుసుకొని తన కూతురే రాధ అన్న నిజం తెలుసుకున్న రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.